ఆగస్టు 20న శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు సమావేశాలు జరగలేదు. సాధారణంగా సమావేశానికి మధ్య 6 నెలలు మించవద్దు. ఈ లెక్కన సెప్టెంబర్ లోపు శాసనసభ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగస్టులో కనీసం వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురి పెండ్లి ఆగస్టు 20న లండన్ లో జరగనుంది. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లండన్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 17న మొదలుపెట్టి 3 రోజుల్లోనే ముగిస్తారా లేక ఆగస్టు 24 నుంచి మొదలు పెడతారా అనేది చూడాలి. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు సమావేశాలు జరగలేదు. సాధారణంగా సమావేశానికి మధ్య 6 నెలలు మించవద్దు. ఈ లెక్కన సెప్టెంబర్ లోపు శాసనసభ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగస్టులో కనీసం వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెండ్లి ఆగస్టు 20న లండన్ లో జరగనుంది. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లండన్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 17న మొదలుపెట్టి 3 రోజుల్లోనే ముగిస్తారా లేక ఆగస్టు 24 నుంచి మొదలు పెడతారా అనేది చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదివారం కొన్ని జాతీయ మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ ఆగస్టులో శాసనసభ సమావేశాలు పెడతామని, ఈ సమావేశాల్లో ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవారి ఆగస్టులో శాసనసభ సమావేశాలు పెడతామని, ఈ సమావేశాల్లో ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవారి కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో మరికొన్ని తీర్మానాలు, బిల్లులు పెట్టే అవకాశం ఉంది. శాసన మండలిలో ఆధునీకరించిన భవన సముదాయాలను సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఇటీవల శాసనసభకు వచ్చిన రేవంత్ రెడ్డి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, సెంట్రల్ హాల్ సహా మంత్రుల ఛాంబర్ల పునర్నిర్మాణ పనులను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.